కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్. మా వద్ద ఫేషియల్స్, హెయిర్ స్పా, బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, ఫేస్ ప్యాక్ చేయబడును. ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత. అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్. మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు, తుమ్మలపేట రోడ్, కావలి. వెల్కమ్ టు ఏపీ 10 న్యూస్. నేను సుమలత. కావలి పట్టణంలోని ట్రంక్ రోడ్లో ఉన్న ప్రధాన డ్రైనేజ్ కాలువ పొడికతీత పనులు మున్సిపల్ అధికారులు ప్రారంభించారు. ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదేశాలతో ఈ పనులు చేపట్టారని 3వ వార్డు ఇన్ఛార్జ్ మండలి కృష్ణారావు తెలిపారు. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని ట్రంక్ రోడ్డు ప్రధాన కాలువ పొడికతీత పనులు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదేశాలతో ఈ పనులు మున్సిపల్ అధికారులు చేపట్టడం జరిగింది. ఈ కాలువ సుమారు 4 ఏళ్లుగా పూడికతీత పనులు చేపట్టలేదు అని స్థానికులు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే తక్షణమే కాలువ పూడికతీత పనులు మున్సిపల్ కమిషనర్ను ఆదేశించడంతో శానిటరీ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు దగ్గరుండి పనులు శరవేగంగా చేపిస్తున్నారని 3వ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ మండలి కృష్ణారావు తెలిపారు. ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. గౌరవ శాసనసభ్యులకి మేము ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం. మా వార్డు తరఫున మొన్న సాయంకాలం ఇటు ట్రంక్ రోడ్లో వెళ్తుండగా ఇక్కడ వాటర్ అంతా రోడ్డు మీద పొర్లుతూ పాదచారులకు కానీ వెహికల్స్ కానీ అందరికి కూడా బాగా ఇబ్బందిగా ఉంది. ఆ నీళ్ళు మురుగు నీళ్ళని మనుషుల పట్టడం, ద్విచక్ర వాహనాలు వెళ్తుంటే బాగా బాధపడతా ఉంది. ఎమ్మెల్యే గారు తీసుకెళ్ళిన వెంటనే అదే వాటి నుంచి కమిషనర్ గారు ఫోన్ చేసి ఈ ట్రంక్ రోడ్డు కాలువ చూసి వెంబటే యుద్ధపాధికంగా క్లీన్ చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలని ఆపరేషన్ జరిగింది. వెంటనే కమిషనర్ గారు మా వార్డుకి వచ్చి ఈ విధంగా చూసి డ్రైవ్ చూసి శానిటేషన్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావుకి పురమాయించి నిన్న మధ్యాహ్నం స్టార్ట్ చేసి మొన్న చెప్పారు ఎమ్మెల్యే గారు, నిన్న మధ్యాహ్నం స్టార్ట్ చేసి యుద్ధ ప్రాతిపదికన ఎవరికి ప్రజలకు ఇబ్బంది కాకుండా, ప్రజల ఆస్తి నష్టం లేకుండా డ్రైన్ పూడికతీత కార్యక్రమం మొదలుపెట్టి చేస్తున్నారు. ఈ కార్యక్రమం తీసిన వెంటనే ప్రజలు కూడా, పబ్లిక్ కానీ, మా వార్డు ప్రజలు కానీ, ఈ వ్యాపారస్తులు, ట్రంక్ రోడ్లో ఉండే వ్యాపారస్తులు అందరూ కూడా సంతోషం వ్యక్తం చేశారు. వాటర్ వాళ్ళైతే ఎమ్మెల్యే గారు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పమన్నారు. ఈ వర్క్ మా వ్యాపారం కూడా ఇబ్బంది లేకుండా నీళ్ళని పోయేలా కమిషనర్ గారికి, శానిటేషన్ నాగేశ్వర గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అలానే మా ఎమ్మెల్యే గారు ప్రజల ఇబ్బంది ఏ విషయం ఎప్పుడు చెప్పినా కూడా 24 hours ఎప్పుడైనా వచ్చేయండి అన్న, ఎప్పుడైనా ఫోన్ చేయండి అంటాడు. ఫోన్ చేసిన వెంటనే స్పందించి అధికారులని మనం మానిటరింగ్ చేసుకుంటూ చేశారా లేదని కనుక్కుంటూ మేము ఇన్ఛార్జిగా ఉన్న మమ్మల్ని కూడా ఎమ్మటే అయిందా అన్న పని మళ్ళీ ఆయనే అడుగుతాడు. మేము చెప్పపోయినా కూడా అడిగి తీసుకుని ఈ పని అంతా ఎమ్మటే చేసినందుకు ప్రజలు, వార్డు ప్రజలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళా ఇటువంటి ఎమ్మెల్యే కావాలో ఉండాలని కోరుకుంటూ మంచి మెజార్టీ ఇచ్చి ఆయన పక్షాన్ని నిలబడతామని ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సమేతంగా విచ్చేయండి ఏల్చూరు ప్లాజా. మీకు నచ్చిన రెడీమేడ్ వస్త్రాలు సరసమైన ధరలకు కొనుగోలు చేయండి. ఏల్చూరు ప్లాజా, ఆర్డీఓ ఆఫీస్ ఎదురుగా, ట్రంక్ రోడ్, కావలి. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో, కోడి పందాలతో ఊరే ఉప్పొంగు